గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన వైజాగ్ లో ఉన్న శ్రీజ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో బిగ్ బాస్ 9 లో అగ్ని పరీక్షలో 15 డేస్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విన్ అయ్యి సో బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఉంది, చాలా మంచిగా ప్లే చేస్తుంది. అండ్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఎలా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళతో మాట్లాడి శ్రీజ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. అండ్ శ్రీజ వాళ్ళ హౌస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎలా ఆడుతుంది, అసలు తను ఎలా ఉంటుంది, అసలు ఎంత అల్లరి చేస్తూ ఉంటుంది, సో చిన్నప్పటి మెమొరీస్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రికలెక్ట్ చేద్దాం. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. హాయ్ ఆంటీ. హలో, ఎలా ఉన్నారు? సూపర్. సో మొత్తానికి అయితే నేను కూడా చాలా బాగున్నాను ఆంటీ. ఏంటి మొత్తం బిగ్ బాస్ ఓటింగ్తో సహా నింపేశారు అన్నీను, ఇలా చూస్తున్నారనమాట. సో మొత్తానికైతే ఫ్రేమ్లో చాలా చాలా క్యూట్గా ఉంది. మొత్తం అన్ని ఫొటోస్లోని కూడా శ్రీజయేనా? శ్రీజే. పక్కనే సిస్టర్స్, పక్కనే సిస్టర్స్, కజిన్స్, బ్రదరు. సో మేమైతే రీసెంట్గా వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నమ్మ గారు టెర్రస్ పైన ఒక రీల్ చూసాం, బావలతో చేసింది. మా అన్నయ్య పిల్లలు. మీ అన్నయ్య వాళ్ళ పిల్లలతో కదా? బావలు అంటే బావలు కాదు, వాళ్ళు చిన్నోళ్ళే. ఒక నెలే చిన్నోళ్ళు కదా, జస్ట్ 1 month కదా. కానీ పాప వాళ్ళందరికీ సిగ్గు, శ్రీజ మాత్రం బాగా చేస్తుంది. అదే తనకి సిగ్గు అది ఉంటుందిలేండి, బాగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తుంది, అందరినీ మొత్తం ఆట పెట్టిస్తూ ఉంటది, అందరినీ దానిలా చేయమంటది, వాళ్ళందరూ సిగ్గుపడతారు అంతే. సరే ఎప్పుడైనా మరి మీతో చేసిందా? చేయమంటది కానీ నేనే చేయను. సో అలా చేస్తుంటాను. పాప మీ వంట పాప మిస్ అవుతున్నట్టుంది బిగ్ బాస్ హౌస్ కి, ఏమైనా క్యారెస్ పంపిద్దామా? అలాగే పంపించి తీసుకెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు. అంతే, నేనే తీసుకెళ్ళాలా? సో హైదరాబాద్ అలాగే వెళ్తాను కాబట్టి నాతోనే బాక్స్ పంపిస్తారంట. సో ఏం పంపిస్తున్నారు ఇంతకి? తనక చికెన్ దోశ ఇష్టం. ఓ చికెన్ దోశ అంటే చాలా ఇష్టం. మటన్ ఏం తిందంట. సో బిగ్ బాస్ గారు మటన్ అయితే శ్రీజ తిందంట, చికెన్ కర్రీ విత్ దోశ కావాలి అంట. సో అదైతే కొంచెం మరి వాళ్ళ మదర్ చేసిందైనా పంపించండి, లేకపోతే ఒక గేమ్ టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో అయినా సరే శ్రీజకి చికెన్ విత్ దోశని పంపించండి. సో చెప్పేసాం. అయితే మీరు శ్రీజ వాళ్ళ మదర్, సో శ్రీజ వాళ్ళ నాన్నగారు. హాయ్ అంకుల్. సో తమ్ముడు ఇలా వచ్చేనా? శ్రీజ వాళ్ళ ఓన్ బ్రదర్. సో వైజాగ్ లో ఎక్కడ కనిపించినా శ్రీజ గురించి తనకి చెప్పండి. సూపర్. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా జూనియర్ అని తెలిసిందనమాట. మా తమ్ముడు, మేము అంతా ఒకటే కాలేజ్. సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం. తిను మా మరిది గారి పాప. హాయ్. శ్రీజ చెల్లి, మరిది గారి పాప. కదరా, మా అక్క వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్క వచ్చాక నెక్స్ట్ వెళ్తావా? వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీజ వాళ్ళ పిన్ని. చూస్తున్నారా బిగ్ బాస్? ఎలా ఆడుతుంది? మా శ్రీజ ఇంటి దగ్గరలాగే ఉంది, అక్కడ కూడా అలాగే ఉందా? అక్కడ కూడా అలాగే ఉంది. అక్కడ కూడా మా శ్రీజ వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అవునా? వాయిస్ బట్టి. సో ఇంతకీ శ్రీజకి ఎవరి వాయిస్ వచ్చింది? ఒక్కతే మాట్లాడుతుంది, కొంచెం సిగ్గుపడతారు. బాబాయ్ గారి వాయిస్ వచ్చినట్టుంది. వాళ్ళ తాతగారు వచ్చింది, తాతయ్య అలాగే ఎక్కువ మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడారు. ఓకే ఓకే, 1 year అవుతుంది. సిమిలర్ అలా ఉంది కదా. యా. సో మొత్తానికి అయితే ఇక్కడికి ఇలా వచ్చేద్దాం. ఇంకొక బాబాయా? సో సెకండ్ బాబాయ్, థర్డ్ బాబాయ్. సో ఫస్ట్ ఇంకో బాబాయ్ ఉన్నారు, తను చెన్నైలో ఉంటున్నారు. చెన్నైలో ఉన్నారు. ఓకే. సో శ్రీజ వాళ్ళ ఇంకొక బాబాయ్ అనమాట. అండ్ శ్రీజ వాళ్ళ నానమ్మ గారు. సో చూస్తున్నారా ఎలా ఆడుతుంది శ్రీజ? బాగా ఆడుతుందా? ఏమైనా మిస్ అవుతున్నారా శ్రీజని? అయ్యో అక్కడ ఉండిపోయింది మా మనవరాలని. తెచ్చేద్దామా మరి? వద్దా, కానీ తీసుకురావద్దంట, అక్కడే ఉండాలంట. సూపర్. సో మొత్తానికి అయితే మామగారు, శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇంకెవరు నచ్చారు బాగా? సంజన గారు నచ్చారా? కానీ మీ సంజన గారితోనే మీ శ్రీజ గొడవ పడుతుంది. కరెక్ట్. ఫస్ట్ కెప్టెన్ శ్రీజనే చేసింది మరి సంజన.
సో మరి బయటికి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మరి సంజన గారిని కలుస్తారా? అవకాశం ఉంటే కలుస్తామమ్మా. అవకాశం ఉంటే తీసుకొచ్చేద్దాం ఇక్కడికి, వైజాగ్ ఏముంది. ఓకే. తర్వాత ప్రియా నచ్చిందా? అందరూ వాడుతున్నారా? రోజు చూస్తున్నారు, మిస్ అవ్వరు. సూపర్. సో నాగార్జున గారు బాగున్నారా మరి? నాగార్జున గారు ఎప్పుడు తెలుసు కదా. నాగార్జున గారు నాన్నగారు, మా ఆయన గారు, మా ఫ్యామిలీ, మా ఆయన గారు నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం మాకు. అతని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కొడుకు హోస్ట్ చేస్తున్న ఇష్టం. సూపర్. అయితే ఎక్సలెంట్. సో చూసారు కదా, మామగారు ఫేవరెట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనమాట. ఎక్సలెంట్. సో మీకు ఎవరు ఇష్టం అంటే శ్రీజ కాకుండా ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరు? నాకు ఫేవరెట్ ఈవిడే సంజన. సంజన గారు అంటే ఆవిడ క్యారెక్టర్, ఆవిడ చేసే అందరూ చేసే పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంది. ఆవిడ బాగా చేస్తున్నారు, ఆవిడ బాగా నచ్చింది నాకు. దాని తర్వాత మాస్క్ మ్యాన్. ఎస్, నాకు నచ్చాయి. ఎందుకంటే అంటే ఒక డిఫరెంట్గా ఆయన క్రియేట్ చేసింది, ఒక డిఫరెంట్గా కనబడుతున్నారు నాకు. సో ఆయన పెర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. సో అట్లా. ఎక్సలెంట్ అండి. ఓకే. సో ఇంకో బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో బాబాయ్ గారు చెప్పండి, మీకు ఎవరు నచ్చారు? శ్రీజ ఇష్టం అండి. ఇమాని నాకు బాగా ఇష్టం. ఆయన జబర్దస్త్ చాలా చూసాను, ఆయన ఎక్కువ లైక్ చేసింది అయితే ఆయన్ని. అయితే ఫస్ట్ ఓటు మీకు శ్రీజకి వేస్తారా, ఇమాన్యుల్కి వేస్తున్నారా? మా శ్రీజకి వేసిన తర్వాత ఆయనకి వేస్తాను. ఒకరోజు అటు ఒకరోజు ఇటు. కానీ అసలు శ్రీజ నామినేషన్స్ లోనే లేదు కదా. వస్తుందండి, ఇంకా టైం ఉంది కదా. వస్తుంది కంపల్సరీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. అప్పుడు కంపల్సరీగా వేస్తాం. ప్రస్తుతానికి ఓటింగ్ లేదు కాబట్టి మా ఊర్లో వాళ్ళందరి చేత కూడా ఏం చేస్తాం మేము. అందరితో ఏం చేస్తారా? సో మరి శ్రీజ కాకుండా ఇంకెవరు ఇష్టం బిగ్ బాస్ లో మీకు? అదే ఇప్పుడు మా ఆయన గారు చెప్పారు, ఆవిడ పేరు ఏం పేరు, జబర్దస్త్ ఇమాన్యుయల్. ఆయన ఇష్టం. ఇమాన్యుల్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. అంటే మీ హస్బెండ్ కి ఇష్టం అని చెప్తున్నా. అలా అని కాదు, నేను కూడా ఫస్ట్ నుంచి ఆయన జబర్దస్త్ చూసిన కాడి నుంచి ఇష్టం, ఇంకా ఇప్పుడు కూడా బాగా ఇష్టం అన్నమాట. ఫస్ట్ మాత్రం మా శ్రీజయే, ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ మా ఆయన గారిలాగా అడుగుతారు కదా. లేదు అలా అడగను. కాదు, ఇప్పుడు శ్రీజ ఎవరితో ఉంటే బాగుంటుంది అంటారు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది హౌస్ లో అనిపిస్తుంది మీకు? శ్రీజ అదే ఆవిడ డిసైడ్ అవ్వాలి. ఆవిడ లోపల డిసైడ్ అవుతున్నారు, బయట మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందని మనం డిసైడ్ అవుదాం. అది నేను చెప్పలేను. అంటే మీకు ఎవరితో, అంటే ప్రియతో ఫ్రెండ్షిప్గా ఉంటే బాగుంటుందా, తనుజతో ఉంటే బాగుంటుందా, భరణి గారితో ఉంటే బాగుంటుందా? భరణి గారు కాదు కానీ ఏం పేరు, ప్రియాతో పర్వాలేదు. కొద్దిగా ఎడ్యుకేషన్ ఇద్దరిది దగ్గర కాబట్టి సెట్ అయిపోతారు, ఆటోమేటిక్ ఫ్రెండ్స్గా సెట్ అయిపోతారు. డాక్టర్ ఇంజనీర్ కాబట్టి సెట్ అయిపోతారు.